రామ్ భూపాల్ గారు, అవునా కాదా? రామ్ భూపాల్ గతంలో గారు. సార్ గతంలో ఆస్తి పన్ను కొంత పెంచింది వైసీపీ ప్రభుత్వం. దాని మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూడా ఆందోళన చేసింది. మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్ను కాదు కదా, అసలు ఈ రకమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవి పెంచబడ్డారు. మరి ఇప్పుడు ఏమైంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా అడుగంటిపోయింది. స్పష్టంగా కనపడుతుంది ఆదాయం లేదు గవర్నమెంట్ దగ్గర. ఎందుకని? రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సిద్ధపడ్డల్లా. ఒక ప్రాంతాన్నే కేంద్రీకరించిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఏ వ్యాపారాలు ఆగిపోతున్నాయి. దానితో పాటుగా ఇప్పుడు అదనంగా ఛార్జీలు పెంచడం అని అంటే ప్రజల మీద ఇంకా భారం. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు పైగా విద్యుత్ ఛార్జీలు భారం పడింది. అదనంగా ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేదా వాల్యూ ఆధారితంగా పన్ను పెంచడం అంటే వేల కోట్ల రూపాయలు భారాలు. మరి ప్రజలు ఈ భారాల్ని మోయడానికి సిద్ధపడతారా, లేదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి తిరుగుబాటు సిద్ధమవుతారా, ప్రజలు తెలుసుకుంటారు. రైట్, బాగా చెప్పారు. కృష్ణరాజు గారు, లోకేష్ అంశం మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే బాగుంటుంది, మీకు సమాచారం ఉంటుంది కదా. నేను ఒక మాట మాట్లాడిన తర్వాత విష్ణు గారు మాట్లాడండి దయచేసి మాట్లాడండి. ఏం లేదు సార్, ఇప్పుడు గతంలో ప్రజల యొక్క పరిశుభ్రత కోసం, శానిటేషన్కి సంబంధించినటువంటి అంశం కోసం కొంత చెత్త పన్ను అనేది కొద్దిగా నామినల్గా 30 రూపాయలు, 120 రూపాయలు మీరు కూడా వారి యొక్క శ్రేయస్సు కోసం, ఆరోగ్యం. విష్ణు గారు, మీరంతా కూడా వాళ్ళ ఎల్లో మీడియా రాసిన ట్రాప్లో పన్ను అని అంటున్నారు. అది పన్ను కానే కాదు, మెయింటెనెన్స్ ఛార్జెస్. అది కేవలం ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో 25 ఏళ్ళ నుంచి ప్రతి నెల పే చేస్తూనే ఉంటాం. చెత్త పన్ను కాదు అది, చెత్త అది కావాలని కాయిన్ చేశారు ఏదో పన్ను వేసినట్లు. చెత్త మెయింటెనెన్స్ ఛార్జ్ అది. అదే నేను పన్ను అన్నాను కానీ మీరే కాదు, అది చాలా నీట్ గా ఉండేది. నేను మిమ్మల్ని తప్పుపట్టట్లా. జనరల్గా అది కాయిన్ అయిపోయింది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు సైతం అట్లాగే అలవాటు అయిపోయింది. అది ఆ ఉద్దేశంతో చెబుతున్నాను. అది ఒక నానుడి కింద వాడుక భాషలోకి వచ్చేసింది. అసలు అంత గందరగోళం చేశారండి, ఎంత గందరగోళం చేశారు. 100 రూపాయలు చెత్త ప్రభుత్వము, చెత్త పన్ను వసూలు చేస్తారా? ఎక్కడా లేదు దేశంలో ఎక్కడ 30 రూపాయలు ఒకటి, 120 రూపాయలు ఒకటి. ఎంత గందరగోళం చేశారు. ఈరోజు వీధులన్నీ, బజార్లన్నీ ఏ రకంగా చెత్తతో పేరుకుపోయినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి. ఇదంతా నానా బీభత్సం చేసి ఇప్పుడు బాధుడు కరెంటు ఛార్జీలు 15,000 కోట్లు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించి రేపు జనవరి నుంచి నూతన సంవత్సర కానుక అనమాట. ఒకటేమో దీపావళి కానుక, ఒకటేమో నూతన సంవత్సరం కానుక. ప్రజలకు బాగా అర్థమైందని అనుకుంటాను నేనైతే మాత్రం. ఎందుకంటే చిన్న విషయాల మీద పెద్ద రాద్ధాంతం చేసి పెద్ద భారాలు మోపుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంగా చలామణి కాబోతోంది. రైట్, బాగా చెప్పారు. లోకేష్ ఇష్యూ మీద కృష్ణరాజు గారు సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడతారా? కేసర్ గారు, లోకేష్ ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారి అంటే టోటాలిటేరియన్ గవర్నమెంట్ ని నడుపుతున్న వ్యక్తిగా లోకేష్ మారారండి. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానిని ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. మూడోది, కొన్ని అంశాలకు సంబంధించి మీరేదో పద్ధతిగా మాట్లాడే కానీ పర్మిషన్ అవసరం అయిపోవాలి లోకేష్ గారికి. మొత్తం ఆయన కంట్రోల్లోనే నడుస్తుంటే చంద్రబాబు గారే చూడాల్సిన పరిస్థితి అంటున్నారు చాలా మంది. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని అంశాలకు సంబంధించి ఆయన దగ్గరికి మాట్లాడడానికి వస్తే నాతో కాదు చంద్రబాబుతో మాట్లాడండి అని చెప్పి ఆయనే స్వయంగా ఐఏఎస్ ఐపీఎస్ విదేశీ డెలిగేట్స్ ఎవరిని వస్తే వాళ్ళని కూడా లోకేష్ దగ్గరికి పంపించి వారితో ఆ అంశాలను ఖరారు చేయించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు మార్కు పాలన కాదు, ఇది లోకేష్ మార్కు పాలన. ఆ పాలనలో భాగంగానే మీరు నాకు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ సంబంధించిన నిఘాలు లేదా ఇతరత్ర అన్ని కూడా జరుగుతున్నాయి. ఓకే, రైట్, వాస్తవం అని చెప్తున్నారు కృష్ణరాజు గారు కానీ మన మల్లాది విష్ణు గారు కానీ.